సో బీజేపీ హవా ఎలా ఉంది మేడం జూబ్లీహిల్స్ లో? చూస్తూనే ఉన్నారు కదా, మొత్తం ఎక్కడ చూసినాక కాషాయం అయిపోయింది జూబ్లీహిల్స్ అంతా కూడా. సో మేము పొద్దుటి నుంచి అంత ప్రచారం చేస్తూనే ఉన్నాం, ఇంటింటికి తిరుగుతున్నాము, కమలం గుర్తు కోటేయమని చెప్పేసి చెప్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళు కూడా స్పందిస్తున్నారు చాలా బాగా. మంచి పాజిటివ్ వే ఉంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది జూబ్లీహిల్స్ లో. సో ఇప్పటికే కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ కూడా విపరీతంగా డబ్బులు పంచుతుంది అనే టాక్ అయితే వినిపిస్తుంది. మరి మీరు కూడా పంచుతున్నారు సార్? పంచితే ఎంత పంచుతున్నారు? డబ్బుల విషయం మా దగ్గర ఉండదు. భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం, దేశం కోసం పాటుపడే పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో బీజేపీ. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు గిట్ట దాచుకునే ఇప్పుడు తెచ్చి పంచుతున్నారు. మళ్ళీ దాచుకోవడం కోసం ప్రజలకు గిట్ట ఆ విషయం తెలుసు. ఒకరేమో కాళేశ్వరంలో ముంచేసారు, ఇంకోరేమో ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఫ్యూచర్ లేని సీఎం ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఆయన డబ్బులు అందులో దండుకుంటున్నారు. వీళ్ళంతా డబ్బులు దండుకొని వాళ్ళ ప్రజలకు ఎన్ని డబ్బులు ఇచ్చినా, తులాభారాలు చేసినా ఇవాళ కాంగ్రెస్ గెలవలేని పరిస్థితి, ఇక్కడ బీఆర్ఎస్ గెలవలేని పరిస్థితి. బీఆర్ఎస్ దింపుడు కళ్ళాల ఆశతో పాటు ఆశల ఇక్కడ పోటీ చేసింది తప్పించి బీఆర్ఎస్ను మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలను బొందబెట్టారు. ఇక కాంగ్రెస్కు ఉన్న లేనివి అన్ని అబద్ధాలు ఆడి 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలన్నారు. రేవంత్ రెడ్డి 1000 అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చింది, ఒక్కటి గిట నెరవేర్చలే. కనుక ఈరోజు ప్రజలంతా గిట తిరస్కరిస్తారు. ఇంత తొందరగా ఒక సీఎంను వ్యతిరేకిస్తున్నారు అంటే భారతదేశంలో ఎక్కడ జరగలే, రేవంత్ రెడ్డికి అది జరుగుతుంది. కనుక రేవంత్ రెడ్డి రోజు అసావుద్దీన్ అక్బరుద్దీన్ సరిపోకుండా అజారుద్దీన్ కూడా తెచ్చుకున్నాడు. ఈ అజారుద్దీన్ అక్బరుద్దీన్ అసావుద్దీన్ కాకుండా అల్లావుద్దీన్ అద్భుత దీపం పట్టుకొని తిరిగినా జూబ్లీహిల్స్లో గెలవలేని పరిస్థితి. కనుక ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ప్రజలు పెద్ద ఎత్తున పట్టం కడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు రాబోయే కాలంలో తెలంగాణలోకి అధికారంలోకి రాబోతుంది అనే దానికి పునాదిగా ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మేము 25,000 మెజార్టీతోటి ఈ గుండా నాయకుల మీద భారతీయ దేశభక్తుల మధ్యన జరుగుతున్నటువంటి పోటీలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్తున్నాం. ఒకవైపు కాంగ్రెస్ ఏమో బీజేపీ అనేది బీఆర్ఎస్ కి అంతర్గతంగా సపోర్ట్ చేస్తుంది అంటుంది, మరి మీరే ఉంటారు సార్? కలిసి కాపురం చేసినటువంటి పార్టీలు అవి బీఆర్ఎస్, కాంగ్రెస్. ఇవి ఎవరు చేసిరు అనేది ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు. గతంలో సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో మంత్రిగా కొనసాగినటువంటి కేసీఆర్, అప్పుడు ఇక్కడ రాష్ట్రంలో మన హరీష్ రావు గారు అధికారంలో ఉన్నారు. కాంగ్రెస్కు బీఆర్ఎస్కు అవినవ సంబంధాలు ఉన్నాయి, మాకు ఎలాంటి సంబంధాలు లేవు. మాకున్నదంత సంబంధం ప్రజలతోటే ఉంది, సంబంధం దేశభక్తులతోటి మాకు ఉన్నటువంటి సంబంధాలు, మాకు బంధాలు అనుబంధాలు అన్ని గిట ప్రజలతోటే ఉన్నాయి, మాకు ఎవరితో సంబంధాలు లేవు అనే విషయం మీకు తెలియజేస్తాం. సో ఒకవైపు చూసుకుంటే కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్లు హోరాహోరీగా పోటీ చేస్తున్నాయి. అదేవిధంగా ఇదేమో సానుభూతి అంటున్నారు, వాళ్ళేమో మేము అధికార పార్టీ అంటున్నారు. మరి మీరే విధంగా గెలవాలి అనుకుంటున్నారు? మేము దేశభక్తి మీద పోటీ చేస్తున్నాం, ధర్మం కోసం. మరొక పాత బస్తీని చేయొద్దు జూబ్లీహిల్స్ అని చెప్పి చంద్రాన్గుట్ట, యాకత్పూర, బహదూర్పూర, చార్మినారు, కార్వాను ఇట్లా ఇవన్నీ గిట ఎంఐఎం పార్టీ ఒక మతతత్వ పార్టీకి అడ్డగా మారిపోయినాయి. ఆ పరిస్థితి జూబ్లీహిల్స్లో రావద్దనే తాపత్రయంతో, తపనతోటి మేము పోటీ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మెజార్టీ హిందువులను కాపాడుకోవాలనే ఒక సంకల్పంతో మేము ఇక్కడ పోటీ చేస్తున్నాం. తప్పకుండా మా సంకల్పం సిద్ధిస్తుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న మాస్ కావచ్చు, క్లాస్ కావచ్చు, మీరు ఎలాంటి అష్యూరెన్స్ ఇవ్వబోతున్నారు సార్? ఇక్కడ ఉన్నది మాసే, క్లాస్ ఏం లేదు పాపం. పేరు క్లాసు, ఇక్కడ గ్లాస్ లేదు, క్లాస్ ఓన్లీ గ్లాసులలో బిల్డింగ్ లేవు, ఇక్కడ గ్లాస్ బిల్డింగ్ ఎవరికి లేవు. క్లాస్ అనే పేరు మాత్రం జూబ్లీహిల్స్ అనేది, మిగతా అంతా మురికి కూపం. మీరు చూస్తున్నారు కదా, రోడ్లన్నీ మురికి కూపం లాగా ఉన్నాయి. 365 రోజులు ఇక్కడ వాటర్ పారుతూ ఉంటాయి రోడ్ల మీద. అర్థమవుతుందా? ఇక్కడ అభివృద్ధి చేయలే. గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉంది, ఇప్పుడు 2 సంవత్సరాలు, 12 సంవత్సరాలు కాంగ్రెస్, 10 సంవత్సరాలు బీఆర్ఎస్. ఈ 22 సంవత్సరాల్లో జూబ్లీహిల్స్ ప్రజలను ఉద్ధరించింది ఏం లేదు. వాళ్ళ పైన ఉద్ధరింపబడ్డారు వాళ్ళు తప్పించి ప్రజలు ఇక్కడ ఉద్ధరింపబడలే. ఆ ప్రజల బాగోగులు, ప్రజల అభివృద్ధి జరగాలంటే బీజేపీ గెలవాలి. మేము కేంద్రం నుంచి ప్రత్యేకమైనటువంటి నిధులు తెచ్చి జూబ్లీహిల్స్ను పేరు తగ్గట్టుగా అభివృద్ధి చేస్తాడు కిషన్ రెడ్డి గారి నాయకత్వంన. లంకల దీపక్ రెడ్డి గారు గెలిచిన తర్వాత తప్పకుండా దిశ ఇక్కడ ఉన్న రూపురేఖలన్నీ గిట్ట మారిపోయి జూబ్లీహిల్స్ తెలంగాణ ప్రజలకు ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి బీజేపీ కంకణబద్ధమై ఉంది.